అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన శాసనమండలి సభ్యుడు గీతం వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి పార్థివదేహం విశాఖకు తరలించారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీతం విద్యాసంస్థల అధినేత మాజీ ఎంపీ శాసన మండలి సభ్యుడు అయిన ఎంవీవీఎస్ మూర్తి గారి భౌతిక కాయం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలోని ఓల్డ్ టెర్మినల్ వద్ద మనం ఉన్నాము. ఈ ఓల్డ్ టెర్మినల్ వద్దకు కొద్దిసేపటి క్రితమే ఎంవీవీఎస్ మూర్తి గారి భౌతిక కాయం చేరుకుంది. మా ఎంవీవీఎస్ మూర్తి గారి భౌతిక కాయంతో పాటు బీపీఆర్ చౌదరి ఇదే రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీపీఆర్ చౌదరి గారి భౌతిక కాయాన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంవీవీఎస్ మూర్తి గారికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యేలు వీరందరూ కూడా వారి కుటుంబ సభ్యులు ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నారు. గత 4-5 రోజులుగా విశాఖలో ప్రతి ఒక్కరూ కూడా తీవ్రమైనటువంటి విషాదంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యారంగంలో ఎనలేని సేవలు అందించినటువంటి ఎంవీవీఎస్ మూర్తి గారికి వీరందరూ కూడా ఎంతో ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రకంగా మొత్తం బీపీఆర్ చౌదరి గారి భౌతిక కాయానికి కూడా నివాళి అర్పిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు వీరందరూ కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు గారితో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులు బీపీఆర్ చౌదరి గారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మనం చూస్తున్న ఎంవీవీఎస్ మూర్తి గారికి భౌతిక కాయాన్ని ఇక్కడ ఆయన నివాసానికి చేర్చేందుకు ఏర్పాటు చేసినటువంటి వాహనంలోకి తీసుకువెళ్తూ ఉన్నారు. మొత్తంగా పూలతో అలంకరించి ఎంవీవీఎస్ మూర్తి గారి వాహనంలో ఎంవీవీఎస్ మూర్తి గారి భౌతిక కాయాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. గత 4 రోజుల క్రితం జరిగినటువంటి రహదారి ప్రమాదం తర్వాత అమెరికాలో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి నిబంధనల మేరకు అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత సుమారు కొన్ని గంటల పాటు సుమారు 70 గంటల వరకు ప్రయాణం అనంతరం హైదరాబాద్ తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకున్నది భౌతిక కాయం. అక్కడి నుంచి ఇప్పుడు నేరుగా విశాఖ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. ఇక్కడి నుంచి విశాఖ విమానాశ్రయం దగ్గర నుంచి ఈ వాహనం ద్వారా ఇప్పుడు ఆయన నివాసానికి తీసుకువెళ్తారు. ఎంవీవీఎస్ మూర్తి గారిని ఆయన నివాసానికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం 2-2:30 గంటల వరకు కూడా సందర్శకులు ఎవరైతే ఆయన్ని అభిమానులు గాని, ఇటు గీతం విద్యా సంస్థలకు సంబంధించిన వారు గాని, ఇటు రాజకీయ అభిమానులు గాని వీరందరూ కూడా ఆయన్ని చివరి చూపు చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఎంవీవీఎస్ మూర్తి గారి చివరి చూపు కోసం వారిని చివరి చూపు చూసేందుకు వస్తారు. ఇది అయిన తరువాత 2 గంటల తరువాత అక్కడి నుంచి ఎంవీవీఎస్ మూర్తి గారి నివాసం నుంచి ఆయన్ను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మూర్తి గారు భౌతిక కాయాన్ని తీసుకువెళ్తారు. ఇదంతా జరిగిన తర్వాత మన గీతం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఏంటి సార్ అంతిమయాత్రకు సంబంధించినటువంటి? ఏదైతే తెలుగుదేశం పార్టీకి పెద్దదిగా ఉన్న ఎంవీవీఎస్ మూర్తి గారు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన యొక్క పార్థివ దేహం ఇప్పుడే మనం రిసీవ్ చేసుకున్నాం. మరి ఆయనకి అంతిమ నివాళులు అర్పించడానికి రాష్ట్రం, దేశం మొత్తం నుంచి కూడా అనేక మంది ప్రముఖులు వస్తా ఉన్నారు. మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మధ్యాహ్నం 1:30కి ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించబోతా ఉన్నారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 11:30కి వచ్చి సాయంత్రం 3 గంటల వరకు ఏదైతే ఆయన దహన సంస్కారాలు అయ్యేదాకా కూడా ఉండి ఆయన నివాళులు అర్పించబోతా ఉన్నారు. ఆయనతో పాటు ఆల్మోస్ట్ ఆల్ కేబినెట్ లో ఉన్న అందరూ మంత్రులు, డిప్యూటీ సీఎంలు, మినిస్టర్స్, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి కడసారి ఆయన యొక్క పార్థివ దేహాన్ని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి అందరూ కూడా దీంట్లో ఇక్కడికి వచ్చి ఆయనకి రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చారు.
మరి ఈ విధంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అధికారికంగా, ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాలతో చేస్తా ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా అధికారులు కూడా మానిటర్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే బంధువులు మిత్రులు అందరూ కూడా చూసిన తర్వాత సాయంత్రం అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లి పార్టీ ఆఫీస్ దగ్గర కొంతసేపు ఉంచి, ఎందుకంటే ఆయనకి ఆ పార్టీ ఆఫీస్తో అనుబంధం ఎక్కువ. అటువంటి ఒక మంచి మోడర్న్ ఆఫీస్ నిర్మాణంలో ఆయన యొక్క పాత్ర ఎవరు వనలేంది. అందుకోసం అని చెప్పి ఆయనకి సెంటిమెంట్లు కూడా ఆ పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి అక్కడ కొంతసేపు ఉంచిన తర్వాత ఏదైతే ఆయన యొక్క కళ్ళ స్వప్నం గీతం, ఆ గీతం యూనివర్సిటీ దగ్గర కూడా తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఈ అంతిమ సంస్కారాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మనకి అర్బన్ అధ్యక్షులు వాసుపల్లి గణేష్ గారు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పార్టీ ఆఫీస్కి తీసుకొస్తున్నారు, ఆయనకి ఎంతో అనుబంధం ఉంది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? రెసిడెన్స్ నుండి, ఎందుకంటే పార్టీ కార్యకర్తలు అంటే అతని ప్రాణం. 83 నుండి కూడా అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో కార్యకర్తలకి ఒక వెన్నుముకగా నిల్చున్నారు. ఎందుకంటే అతని లేని విశాఖపట్నాన్ని ఊహించుకోలేని కార్యకర్తల కోసం ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ భవన్ స్వయంగా అతనే పేరు పెట్టి స్వయంగా అతనే దగ్గరుండి కట్టించి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా గానీ పేపర్లోని వాటిలో కూడా హెడ్ ఆన్ వెళ్ళి ఆ పార్టీ కార్య నిర్మాణం చేసి ఒక జీవిత ధన్యం అయిందని చెప్పి భావించినటువంటి మూర్తి గారు ఈ రోజు లేకపోవడం, అందుకని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పించాం. ఇంటి దగ్గర నుండి డైరెక్ట్గా క్రిమేషన్ తీసుకుని వెళ్తామని అంటే కాదు, ఇది తప్పకుండా పార్టీ కార్యాలయంకి రావాలి. సో అక్కడ కనీసం ఒక 1 అవర్ అయినా సరే పెట్టి అతని ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి మేమేమో రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా వారేమో ఓకే చెప్పడం జరిగింది. అందుకని బహుశా ఒక 2:30-3 ఆ ప్రాంతంలోనేమో పార్టీ కార్యాలయం తీసుకుని వెళ్తాము. అక్కడ ఒక 1 అవర్ ఉంచి అక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడించినటువంటి అతను ఆఖరి శ్వాసతో ఆ తెలుగుదేశం జెండా కూడా ఇప్పుడు కూడా ముందుకు సాగాలని చెప్పేసి 2019 ఎలక్షన్స్ లో కూడా అతని యొక్క కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము భావించాం. అందుకే కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ కూడా ఘనమైనటువంటి నివాళి అర్పించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇలా మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, పెద్ద సంఖ్యలో భారీగా అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. ఘనమైన నివాళి అర్పించేందుకు తమ అభిమాన నాయకుడికి, ఇటు విద్యారంగంలో ఎంతో నిపుణత కలిగినటువంటి మూర్తి గారికి కడసారి నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ఇటు మహిళలు గాని, ఇటు విద్యారంగానికి సంబంధించినటువంటి వారు గాని, ఇటు రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారు గాని పెద్ద సంఖ్యలో అభిమానులందరూ కూడా ఇక్కడే చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా విశాఖలో ఉన్నటువంటి ఎంవీవీఎస్ మూర్తి గారి నివాసానికి ఈయన భౌతిక కాయాన్ని తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కూడా ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు. ఇటు పార్టీ అభిమానులు గాని, ఇటు విద్యారంగానికి సంబంధించి ముఖ్యంగా గీతం విశ్వవిద్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. గత 4-5 రోజులుగా కూడా గీతం నిర్మాణం, గీతం వ్యవస్థాప మూలాల నుంచి కూడా దాన్ని ఎంతో పటిష్టంగా నిర్మించేందుకు, దాన్ని విద్యారంగంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఎంవీవీఎస్ మూర్తి గారు చేసినటువంటి కృషి అనలేనిది అనేటువంటి అభిప్రాయం మొత్తం విశాఖ ప్రజలతో పాటు విద్యారంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అటువంటి గీతం విశ్వవిద్యాలయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరిలో కూడా తీవ్రమైనటువంటి విషాదం అలుముకుని ఉంది. వారందరూ చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ చేరుకుని ఆయన నివాసం వద్ద ఆయన్ని కడసారి చూసేందుకు వస్తారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు విశాఖ నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇటు మాజీ మంత్రి ఎంవీవీఎస్ మూర్తి గారికి స్వయాన బంధువు అయినటువంటి కావూరి సాంబశివరావు గారు కూడా ఈ అంతిమ ప్రస్తుతం భౌతిక కాయాన్ని తీసుకువెళ్తున్నటువంటి ఇందులో వాహనంలో ఉన్నారు. వీరందరూ కూడా నేరుగా విశాఖలో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం నుంచి ఏదైతే ఆయన నివాసం వద్దకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా వస్తారు. వచ్చి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తారు.
పెద్ద సంఖ్యలో అభిమానులు ఇటు పార్టీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకుంటారు. ఎప్పుడు కని విని ఎరుగని విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఘనమైనటువంటి నివాళి వీడ్కోలు అందిస్తామని చెప్పి వీరందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్తారు. పార్టీ కార్యాలయంతో ఈయనకు ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పదనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ కార్యాలయంలో నూతనంగా నిర్మించబడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణంలో ప్రతి అణువు కూడా ఆయన ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చేపట్టారు. ఈయన ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో దాన్ని ఎంతో శ్రద్ధ తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా చెప్తున్నారు. ఈ రకంగా ఎంబీబీఎస్ మూర్తి గారిని తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ అందించిన, ఎంతో కృషి చేసినటువంటి మూర్తి గారిని కోల్పోవడం, ఈ రకంగా చూడడం తమకు ఎంతో ఆవేదన కలిగిస్తోందని ఇక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా చెప్తున్నారు. ఈ అంతిమ పయనంలో తామందరం కూడా పెద్ద సంఖ్యలో భారీగా ఉంటామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తంగా ఈ వాహనంలోకి మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి గాని, ఎమ్మెల్యేలు గాని వీరందరూ కూడా ఉన్నారు. భౌతిక కాయంతో పాటే నేరుగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఎంబీబీఎస్ మూర్తి గారి పార్థివ దేహంతో పాటు ఇదే వాహనంలో ఆయన నివాసానికి వెళ్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే వాహనంలో ఉన్నారు. మొత్తంగా ఈ రకంగా ఎంబీబీఎస్ మూర్తి గారి భౌతిక కాయాన్ని 4 రోజుల తర్వాత రావడం అనేది 4 రోజులు కూడా, ఈ 4-5 రోజులు కూడా వారి కుటుంబ సభ్యుల్లో కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో, వారి ఇటు విద్యారంగానికి సంబంధించి గీతం వ్యవస్థలో ఉన్నటువంటి వారిలో కూడా తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం భౌతిక కాయాన్ని ఇక్కడి నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయం నుంచి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. నేరుగా ఆయన నివాసానికి చేరుకుంటుంది. అక్కడ అభిమానులు, ఇటు పార్టీ శ్రేణులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా ఘనమైనటువంటి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని అటు నుంచి నేరుగా గీతం విశ్వవిద్యాలయాన్ని ఆనుకుని ఒక 1000 గజాల స్థలంలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 3-4 గంటల సమయానికి భౌతికాన్ని అక్కడికి అంతిమ సంస్కారానికి తీసుకువెళ్తారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.